అంతా గజగజలాడుతుంది. ఊళ్ళో ఉన్న బ్రాందీ కోట్లు, సారా కోట్లు అన్ని వీళ్ళే ఏలం పడతారు సార్. దొంగసారా మార్కెట్ అంతా ఆయిందే సార్. వాళ్ళకి ఎదురు చెప్పేవాళ్లే లేరు సార్. అంతకు మించి యాక్షన్ తీసుకుందామని చట్టాన్ని ఉపయోగిస్తే చట్టాన్ని రబ్బర్లా సాగదీస్తారు సార్. ఏమయ్యా, తనకు వసతి ఉందన్న కారణంగా ఊళ్ళో దారుణాల మీద దారుణాలు చేస్తున్నాడే, వాడిని అడిగేవారు లేనే లేరా? ఒక్కరే ఉన్నారు సార్. అతనే సార్ చైన్ జైపాల్. ఎవరయ్యా చైన్ జైపాల్? ఇప్పుడు ఒక అతను వచ్చి వెళ్ళాడే, వీళ్ళని గుటుక్కున మింగిపారేయగలడు అతను. ఇతనికి ఏ లెవెల్కి వసతి పరపతి అన్ని ఉన్నాయో అదే లెవెల్కి వసతి పరపతి అన్ని అతనికి ఉన్నాయి. ఇతను ఒక ఎలుక అయితే, అతను పిల్లి. ఇతను ఒక పాము అయితే, అతను మొసలి. మొత్తానికి ఇతనికి అతనే సరి అయిన ఉజ్జి సార్. అక్క, టిఫిన్ రెడీ అయిందా లేదా? లేదంటే చెప్పు, బయటికి పోయి తింటాను. ఎందుకు అలా గొంతు చించుకుంటున్నావు? చాలా స్థిరంగా నిలబడవు కదా. పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం అని. అవును, ఈరోజు చెల్లెలు వస్తుంది కదా, నువ్వు వెళ్తున్నావా డ్రైవర్ పంపిస్తున్నావా? అంతలా అరుస్తున్నావుగా, స్టేషన్ పోని నేనే పోతాను. టైం అవుతుందిరా, త్వరగా టిఫిన్ తిని వెళ్ళు. గొప్ప టిఫిన్, దీనికోసం కూర్చున్నాం. డైలీ ఇలాగే టిఫిన్ తిని కూడా వెళ్ళరా, ఒళ్ళైనా తగ్గుతుంది. పెద్ద బిర్లా తెగగుతున్నాడు. అంతా మగవాళ్ళ ఒక్క కూడా తెలియదు. వీడొకడు రైలు వచ్చేసింది, సైట్ కొట్టే అవకాశం లేదు. బుజ్జి, సైట్ కొట్టి అలసిపోయాను రా. ఒక శ్రీదేవి లాగా, ఒక జయప్రద లాగా చక్కటి ఒక పిల్లని పట్టి ప్రేమిస్తేనేరా లైఫ్. మన జాతకాలకి సూర్యకాంత్ అంటే అమ్మాయి తగులుతుందిరా. గురు, ఓ బ్యూటీ తీస్తుందిరా. గురు, ఒంటరిగా నిల్చుందిరా. అయ్యో, నిల్చోటంలోనే ఒక స్టైల్ ఉందిరా. మూడు చెడగొట్టదురా. ఆమె హెయిర్ స్టైల్ చూసావరా? స్టార్ అండ్ స్టైల్లో వచ్చే హిందీ ఆర్టిస్ట్ లా ఉందిరా. బుజ్జి, ఆమె కళ్ళు చూసావా? చూడాలనే అనిపిస్తుందిరా. ఆమె కాళ్ళు చూసావరా? అట్లీస్ట్ ఆవిడ గొలుసుగానైనా పుట్టుండాల్సింది. పోరా, ఆవిడ కాలు చెప్పుగానైనా పుట్టుండాల్సింది. ఆ స్ట్రక్చర్ చూసావట? అయ్యో, పులకించిపోతున్నాను. జయమల్లికి చెల్లెల్లా ఉందిరా. పోరా, జీనత్ మన సొంత చెల్లెల్లా ఉందిరా. ఒరే, ఒంటరిగా ఉందిరా. ఏదైనా హెల్ప్ కావాలో వెళ్ళి మాట్లాడతావురా. ఒరే బుజ్జి, నా కాళ్ళు చేతులు వరుకుతున్నాయి నీకు. ఎక్స్క్యూజ్ మీ, మీకు దారి గీరి తెలియలేదంటే ఏదైనా హెల్ప్? ఇట్స్ నాట్ ఎ న్యూ ప్లేస్ ఫర్ మీ, ఇట్స్ మై నేటివ్. I know the things very well. Mind your business. I see. Thank you. ఏం అర్థం కాదురా. నాకు అంతేరా. ఏమా, ఎప్పుడు వచ్చావు? నేను వచ్చి 10 minutes అయింది. బాగున్నానన్నయ్య. అయ్యో, ఈ రౌడీ గారి చెల్లెలా? మనం ఏదైనా గొడవ చేస్తే రిపోర్ట్ చేస్తున్నారా? చంపేస్తా పదరా. ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయన్నావు? చూసే కొద్దీ చూడాలనుంది. మళ్ళీ నీకు చూసే ఛాన్సే ఉండదు. వాళ్ళన్నయ్య నీ కళ్ళు పీకేస్తాడు. ఆవిడ స్ట్రక్చర్ ఎలా ఉందన్నావు? తర్వాత మనం స్టేచర్లోనే మోసుకుపోతారు. ఎముకలు ఏరి పారేస్తాడు. అయ్యో అమ్మ, ఏం తడుకురా. అయ్యో అమ్మ, ఏం కొడుకురా. అయ్యో అమ్మ, ఏం బెడుకురా. అయ్యో అమ్మ, చంపేస్తున్నారా. నువ్వు దిగి ఇక్కడే ఉండు, నేను కారు పార్క్ చేసి వస్తాను. ఏమిటి పార్క్ చేసేది? ఎవరు అడుగుతాడు? పద. ఆ రౌడీ కూడానే వస్తున్నాడు రా. గతకపోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లయింది. మన కాలేజీకి వచ్చిందిరా. మన క్లాస్కే రావాలి. దేవుడా, నిన్ను ఎవ్వరూ మాట్లాడారు. As you like it, one of the comedies of the Shakespeare depicts the range of sense and sensibilities of the playwright. Excuse me, sir. I'm a new admission. Can I enter into your classroom with your permission? Please. Thank you, sir. నువ్వు చెప్పినట్టు ఆవిడ మన క్లాస్కే వచ్చిందిరా. నోటు కూర్చోటి వాయితే నోరు కూర్చేస్తాను. ప్లీజ్ టేక్ యువర్ సీట్. త్వరగా కూర్చుంటుంది. విత్ ది గర్ల్. Thank you. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. Usha. ఉషా. ఉషా, విచ్ ఏ బ్యూటిఫుల్ నేమ్ రా. నువ్వు ఉషా ఉషా అంటుంటే నాకు వాళ్ళమ్మ గుర్తొచ్చి హుషార్ హుషార్ అంటున్నాడు. స్టార్టింగ్ లోనే 3 చాడుతా. ఈనాటి సినిమాల్లో వచ్చే లవ్ స్టోరీస్ కంటా బేస్ షేక్స్పియర్ రాసే రోమియో జూలియట్.
షేక్స్పియర్ రాసిన లవ్ స్టోరీస్ అన్ని ఎంజాయ్ చేయాలంటే ఎవరైతే నిజంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తాడో వారికి సాధ్యమవుతుంది. ఈ రోజుల్లో పూట పెద్ద విడిగిరా రోమియో కనిపిస్తారు, పోకిరి వెతలే కనిపిస్తారు. ఆమె చూస్తే జూలియట్ లాగే ఉంది. నేను రోమియో కాదన్నా. వాట్ డు యూ థింక్ ఆఫ్ షేక్స్పియర్ యాజ్ యూ లైక్ ఇట్? లలిత, ఏం సార్ అది షేక్స్పియర్ రాశారా సార్? మరి మీ బాబు శాషీర్ రాశాడా? ఎక్కడున్నావు? కమ్ టు షేక్స్పియర్. వాట్ డు యూ థింక్ ఆఫ్ యాజ్ యూ లైక్ ఇట్? ఐ డోంట్ లైక్ ఇట్. వై? షేక్స్పియర్ కామెడీగా రాసిందాన్ని మీరు ట్రాజడీగా మార్చేశారు. తలదువ్వినా పౌడర్ రాసినా ఏ ఒక్కరితో నా ముఖం చూడటం లేదురా. బుజ్జి నువ్వు చూసుకుని చాలు, దువ్వని కదా ఉష వస్తుందిరా. బుక్ తెస్తానో లేదు, బుక్ చేసి అర్థం మాత్రం తెస్తాను. పౌడర్ పౌడర్ రాసుకో బాగానే. ఆవిడ నీ ముఖం చూస్తుందో లేదో, చూస్తుందో లేదో చూడరా. మన తలరా చూసావా, చేతిలో సెలవునే పెట్టుకుని ఒకటే అల్లాడుకున్నాం. హలో లలిత, ఈ రోజు ఉదయం నుంచి దీంతో 7వసారి ఖాండ్రం చుమ్మేశారు. బాధపడ్డానా? గజనీ మహమ్మద్ 18 నిమిషాలు దండయాత్ర చేశాడు. ట్రై చేయకుండా వదిలిపెట్టేది లేదు. బుజ్జి వస్తుందిరా. ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్. మీ ఇంటికి ఎదురింట్లో ఉన్నాను. మీరు కొత్తగా కాలేజీలో చేరారుగా మేడం, మీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను. మైండ్ యువర్ బిజినెస్. బుజ్జి ఏమిట్రా అంది? నీకు చదువు వంట పట్టదు, మరి ఏదైనా బిజినెస్ చేసుకో అంటుంది. గురు పౌడర్ పూసుకున్నావు కదూ, ఆవిడ మెచ్చుకుంది కదూ, ఇది కూడా పూసుకో. ఆ పక్క తిరుగు. విభూతి ఇప్పుడు చక్కగా ఉన్నావు. ఉషా, ఈ రోజు కాలేజీకి వెళ్ళావుగా, కాలేజీ లైఫ్ ఎలా ఉంది? స్టూడెంట్స్ బాగా మూవ్ అవుతున్నారా? ప్రాబ్లమ్స్ ఏమి లేవుగా? నాకు ఈ ఊరు కొంచెం కూడా నచ్చలేదక్క. సివిలైజ్డ్ పీపుల్ కనపడలేదు. మోడర్న్ డ్రెస్ వేసుకుంటే అని చూస్తున్నారు. మగవాళ్ళ మాట చెప్పనక్కర్లేదు, ఒట్టి పల్లెటూరు బయటలా ఉన్నారు. ఏ నువ్వు అప్పుడు చదివేది బస్తీలో ఉన్న కాలేజీ, ఇప్పుడు చదువుతున్నది జగంపేటలో ఉన్న కాలేజీ. అలాగే ఉంటుంది. అవును, ఈ టైంలో ఏం రాస్తున్నావక్క? శ్రీరామ జయవా? నేను ఏ రాముని తలుచుకుని శ్రీరామ జయ రాయనమ్మా. మనశ్శాంతి నీ అడ్రస్ ఎక్కడని ఒక చిన్న కథ రాస్తున్నాను. విపుల పత్రిక పంపాలని. ఆంధ్రపత్రికలో నువ్వు రాసిన కథ ఒకటి వచ్చింది, అదే చదువుతున్నానక్క. ఎలా ఉంది? ఒక సాధారణ పాఠకురాలు అయ్యుంటే ఆ కథ బాగుందని నీతో చెప్పేదాన్ని, కానీ నీ తోడు పుట్టిన చెల్లినైపోయానే. పత్రిక చదువుతుంటే నాకే బాధగా ఉంది. అంత బాధే ఉంది అందులో. కథకు పెట్టిన పేరులోనే నీ జీవితాన్నే సూచించావక్క. అవును, లెటర్స్ రాస్తున్నారా బావగారు? ఆయన నువ్వు ఇంకెప్పుడు కలుసుకునే అవకాశమే లేదక్క. మమ్మీ మమ్మీ, ఈ రోజు గాలిపట ఎదురేస్తుంటే దారం తెగిపోయి కొబ్బరి మట్టల్లో చిక్కుకుపోయింది. లాగి లాగి చూశాను, రానే లేదు. అదికి రాదా మమ్మీ? గాలిపటమైనా జీవితమైనా తెగిసంటే అది చేయి జారిపోయినట్టేరా. అత్త, మన ఆవులకు మేతవేనా? అరే ఏమిటో ఇది ఆశ్చర్యంగా ఉంది. లేస్తూనే పశువుల పాలనకు వచ్చాయి. మరేం కాదత్త, నాన్న రాత్రి కల్లోకి వచ్చాడు. ఒరే రాజా, అత్తొక్కతి కష్టపడుతోంది, చేదోడుగా ఉంటూ అన్ని పనులు నువ్వే చెయ్యాలరా అని నాన్నతో చెప్పాడు. అందువల్ల ఈ రోజు నుంచి నేనే అందరిలోకి వెళ్లి పాలు పోసొస్తాను. వద్దురా రాజా, నువ్వు కాలేజీలో చదివేవాడివి, పరువుగా తిరిగేవాడివి. పాలవాడిగా నువ్వు ఇంటింటికి వెళ్లి పాలు పోయడం తప్పని నువ్వే చెప్పావుగా. అయ్యయ్యో అత్త, నేనేదో మాట వస్తున్నానత్త. ఈ అత్త మంచి అత్త. ఈ రోజు నువ్వు ఎవరెవరికి పాలు పోయాలో చెప్పు, కరెక్ట్ గా వెళ్లి పోసొస్తా. ఏమండి పాల్? అదే ఛాన్సులే, పక్కనే ఇల్లు, ఇదో కొత్త రైలేమో. ఏమండి పాల్? హౌస్ మై హౌస్. ఐఎమ్ మిల్క్ తీసుకొచ్చి చేస్తే ఇంకో పాత్ర కూడా తేవస్తుంది. నీ మొహం అంతా జిడ్డు కాస్తుంది, పొట్టి తీసుకెళ్ళడానికి. ఊరికి అనకూడదు, అందంగానే చోట పెడుతుంది. ఊహలు బ్రతుకులు పాడు చేస్తాయి. కొంతమందికి అసలు అర్థమే కావదు. పెద్ద హీరోలని ఫీలింగ్. మొహం చూడు, మొహం. ఈ రోజు టైం బాలేదు. గురు, ఏమిట్రా అది చేతిలో పాలకాను?
అసహ్యంగా లేదు? ఊరుకోరా, ప్రేమించడం అంటే సామాన్యమా? అదో పెద్ద కళ. బుజ్జి, ఉషా వాళ్ళు మా ఇంట్లోనే వాడుగా పాలు తీసుకుంటారు. ఈ రోజు నేనే పాలు తీసుకెళ్ళిచ్చాను. నేను వస్తానని తెలిసే ఏమో ఆవిడే స్వయంగా వచ్చి తీసుకుందిరా. నేను పాల పాత్ర అందిస్తుంటే, ఆమె అందుకుంటుంటే, ఆమె నన్ను చూస్తుంటే, నేను ఆమెను చూస్తుంటే, నా చెయ్యి ఆమె మీద పడి, ఆమె చెయ్యి నా మీద పడి. ఊరికే చెప్పకూడదురా, అందంగా గ్యాస్ కొడుతున్నావు. జగ్గంపేట కదనే? కాదయ్యా, వస్తే చెప్తాను. ఈ జగ్గంపేటనా? చంపేస్తాను. ఇదా బుధమయ్యా?